हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. వడుగా ఎవరివాడవు ఎవ్వడవు సంవాసస్థలంబు ఎయ్యది ఈయడకు నీవు అరుదెంచుటన్ సఫలమయ్యను వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీ ఈ మఖము యోగ్యంబయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య శిఖులుం కళ్యాణమిక్కాలమున్ వరచలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండము కాకయే మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోట అనక నిండి ఉండనేర్తు ఎవని వాడనంచు యమని పలుకుదు నాయంత వాడనై నడవనేర్తు ఈ నీ నడవడి అని ఎట్లు వక్కాణింతు పూని ముప్పో కలపోవనేర్తు అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా నెరుపులన్నీయూ నేననేర్తు ఒరులుగారు నాకు ఒరులకు నేనౌదు ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లి గలదు చెప్పెదన టెంకి సుజనులందు దరచు చొచ్చియుందు ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఎల్లగొర్కెదీర బ్రహ్మకొకటి కూకటి ముట్టెద దానకుతక సాంద్ర దానవేంద్ర గొడుగో జన్నిదమో కమండలువ నాకున్ ముంజియో దండమో వడుగు నేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబున పాలికెం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితాశం శకుంతా ఇవ సూత్రయంత్రితాః మహానహం వైకృతతామం తామసేంద్రియాః సృజామ సర్వే యదనుగ్రహాదిదం. బ్రహ్మగారు తర్వాత నేను దేవతావర్గం పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ మహాపంచభూతాలు, తర్వాత వాటిలోంచి వచ్చినటువంటి పంచభూతాలు, తర్వాత ఇంద్రియ వర్గము, సమస్త జీవులలోనూ ఉండేటువంటి ఇంద్రియాల వర్గము, ఇవన్నీ కూడా మేము ఆ భగవంతుడి యొక్క కట్టుబాటులో ఉండేటువంటి వాళ్ళం. మమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్క దాన్ని కూడా ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ కట్టేసి పెట్టాడు. అందులో ఎలా ఉన్నాము అంటే పక్షుల్లాగా మేము ఉన్నాము. ఆయన యొక్క వశంలో పక్షుల్లాగా శకుంతాహ ఇవ శకుంతలు అంటే పక్షులు. ఈ పక్షులు కాళ్ళకి తాళ్ళు కట్టేసేసి వేటగాడు ఏ విధంగా అయితే పట్టుకుంటాడో అలాగ పట్టుకున్నాము. ఇప్పుడు ఇలా పట్టుబడినటువంటి మమ్మల్ని ఆయన ఆర్డర్ చేశాడు ఈ సృష్టి అంతటిని సృష్టించాలని. అందుచేత మేము ఆ యదనుగ్రహాత్ ఇదం అంటే ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఈ 14 లోకాలు, ఈ 14 లోకాల్లో ఉండేటువంటి సమస్త జీవరాశుల్ని ఇదం అంటారు. అనేక సార్లు మనకి భగవద్గీతలో సర్వమిదం ఇదం క్షేత్రం అని ఇదం అనేటువంటిది వస్తుంది. ఇదం అంటే మామూలుగా ఇది అని అర్థం. ఇది అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఇది అన్నాం అనుకోండి, మనకు ఒక వస్తువుని చూపించి ఇది అని చెప్పి స్పెసిఫిక్గా ఆ వస్తువుని ఒక్కదాన్నే చూపిస్తాం. కానీ పరమాత్మ అయినటువంటి వాడు ఇదం అన్నాడు అంటే ఈ 14 లోకాల్లో ఉండేటువంటి ప్రతి అణువు కూడా ఇదే అంటాడు.
కాబట్టి జగదిదం, ఈ జగత్తంతటిని కూడా ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అనుగ్రహం చేత సృజామ, మేము సృష్టిస్తూ ఉంటాం. అలాగే నవబ్రహ్మలు. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి ఈ శివుడు ఎవరు అంటే ప్రజాపతి స్వరూపమైనటువంటి శివుడు. ఇప్పుడు మేమందరం కూడా పక్షులకు తాళ్ళు కట్టినటువంటిగా శకుంతః ఇవ కాళ్ళు కట్టినట్టుగా ఉన్నాం మేము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన ఇంద్రియాలు కానివ్వండి, మన శరీరాలు కానివ్వండి, మన ప్రాణం కానివ్వండి, ఇవన్నీ కూడా తాళ్ళు కట్టబడి ఉంటాయి. ఈ తాళ్ళు కట్టబడి ఉండి ఈ తాళ్ళని ఆయన ఏం చేస్తాడంటే ఒక 100 ఏళ్ళ పాటు ఈ మానవుడి యొక్క శరీరం అనేటువంటి ఆ ప్రాణం అనేటువంటి తాళ్ళని లూజుగా వదులుతాడు. మామూలుగా చూసారా, ఆవు దూడల్ని తాళ్ళు కడతారు. తాళ్ళు కట్టేసేసి ఒక రాటకు కట్టేస్తారు. అదేం చేస్తుంది, ఆ తాడు ఎంత లెంత్ ఉందో అంత వైపు అది అలాగే తిరుగుతూ ఉంటుంది, గెంతుతూ ఉంటుంది, గడ్డి తింటూ ఉంటుంది, గెంతుతూ ఉంటుంది, అంబా ఉంటుంది, ఏదో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మానవులు, సమస్తమైనటువంటి జీవులు, లోకాలు ఇవన్నీ కూడా వాటి యొక్క ఆయు ప్రమాణాలను బట్టి, వాటి యొక్క స్వభావాలని బట్టి, వాటి యొక్క ఆ శక్తుల్ని బట్టి అవి తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరుగుతూ ఉండేటప్పటికి కట్టబడినటువంటి ఆవుదోడ ఏమనుకుంటుందంటే ఐ యామ్ ఫ్రీ అనుకుంటుంది. కానీ దానికి తెలియదు నేను తాడుకి ఒక రాటకి కట్టబడి ఉన్నాను అనేటువంటి విషయం తెలియదు. అదేవిధంగా మనం చూస్తూ ఉండేటువంటి గెలాక్సీలు, బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఆ ధ్రువమండలానికి తాడుకు కట్టబడి ఆ జ్యోతిష్ చక్రంలో ఉండేటువంటి ఆ ఇరుసుకి కట్టబడి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన పరమాణువు తీసుకున్నా, బ్రహ్మాండాన్ని తీసుకున్నా, పిండాండాన్ని తీసుకున్నా ఈ విధంగా కట్టబడి ఉండేటువంటి శకుంతః ఇవ పక్షుల వలె అన్నాడు. వాళ్ళని తాను పక్షుడు అనుకున్నాడు. మామూలుగా పక్షి అంటే జీవుడు అని అర్థం. కాబట్టి పక్షి ఎగిరిపోయిందండి అంటాడు. అంటే ఏమిటనమాట, జీవుడు. ఈ జీవులందరూ కూడా ఈ విధంగా కట్టబడి ఉన్నారు అని చెప్పిన తర్వాత ఇక పంచమస్కంధం 17వ అధ్యాయంలో 24వ శ్లోకంతో మనకి ఈ అధ్యాయం పూర్తవుతుంది. ఆ 24వ శ్లోకం ఏమిటంటే యన్నిర్మితాం కర్హ్యసి కర్మపర్వణీం మాయాం జనోయం గుణసర్గమోహితః న వేద నిస్తారణయోగమంజసా తస్మై నమస్తే విలయోదయాత్మనే. స్వామి, నీ చేత ఈ అవిద్య నిర్మించబడింది. ఈ అవిద్య చేత జీవుడికి కర్మలు చేసేటువంటి పని ఏర్పడింది. ఈ కర్మలు ఏం చేస్తాయంటే ముడులు కింద అల్లుకుపోయి అవే ముడుల కింద, గ్రంథుల కింద బిగించేస్తూ ఉన్నాయి. అంటే మనం చేస్తున్నటువంటి సంకల్పంతో మనం ఏ కర్మలైతే చేస్తూ ఉంటామో ఆ కర్మలనేటువంటి ఆ తాళ్ళు ఏం చేస్తూ ఉంటాయంటే మన యొక్క అజ్ఞానం చేత అవి ఆ కర్మలు ముడులు వేసేసుకుంటూ ఉంటాయి. ఇలాగ ముడులు వేసుకుంటా, ఉదాహరణకి మామూలు అతి సింపుల్ నవ్వొచ్చే ఎగ్జాంపుల్ ఏమిటండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారన్నా రండి కూర్చోండి, మీకు కాఫీ కావాలా, అదే ఇది అంటాం, ఏదో కాఫీ ఇస్తాం, అవన్నీ చేస్తాం, ఏదో ఇది చేస్తాం. చేసిన తర్వాత అక్కడితో వదిలేకుండా వాడంటాడు మీరు మా ఇంటికి రండి అంటాడు. మీ ఇల్లు ఎక్కడండి, ఏదో లొకేషన్ పెట్టండి అంటాం. మళ్ళీ అంటే ఏమిటి, వాడు మన ఇంటికి వచ్చి వాడు ఆ కర్మ ఏదో చేసుకుని మనం పలకరించాడు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వదలకుండా మీ ఇల్లు ఎక్కడండి, ఎంతండి, ఎప్పుడు రమ్మంటారు, మీకు ఫోన్ చేసి రమ్మంటారా, అది చేయమంటారా, ఇది చేయమంటారా అని చెప్పి ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఆ ఉత్సాహంలో ఒక ఆసక్తిలో నుంచి ఇది మళ్ళీ అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏవో ఇస్తారు, వాళ్ళు ఏవో బట్టలు పెట్టారు కాబట్టి మళ్ళీ దానికి మనం రివర్స్లో బట్టలు పెట్టాలి కాబట్టి ఏదో ఫంక్షన్ అరేంజ్ చేస్తూ ఉంటాం. ఇలాగా ఏం చేస్తూ ఉంటామంటే ఇలాగ బంధాలు, కర్మలు, ఇవన్నీ కర్మలు, ఇవన్నీ క్రియలు, ఈ క్రియలతో ఏం చేస్తుంటాం, ముడులు వేసేసుకుంటూ ఉంటాం. ఆ ముడుల్ని స్నేహాలంటో, కొత్త కార్యక్రమాలంటో, పూజలంటో, పునస్కారాలంటో, సత్కారాలంటో, గాడిద గుడ్డంటో ఇలాగా గ్రంథులు ఏర్పడిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం. ఏమిటి జ్ఞానము అంటే ఈ సమస్తమైనటువంటి ఇదం సర్వం భూతమయం అంటే ఏమిటి, త్రిగుణాత్మకమైనటువంటిది. ఆ త్రిగుణాత్మకంగా కనిపిస్తూ ఉండేటువంటి ప్రపంచమే మోహంతి.
అది మోహపరుస్తూ ఉంటుంది. ఆ మోహపరిచేటువంటివి ఏమిటి? మనుషులే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఆభరణాలే కావచ్చు, మన ఆలోచనలే కావచ్చు, ఏవైనా కావచ్చు. వీటిల్ని చూసి మోహపడిపోతూ ఉన్నప్పుడు క్రియలు జరుగుతూ ఉంటాయా? ఇవన్నీ కూడా, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వ్యక్తమైనటువంటి రూపాలే అని చెప్పి ఆ పరమాత్మని ధ్యానించకుండా పరమాత్మ నుంచి బయటకి వచ్చినటువంటి రూపాలను పరమాత్మ చేత, పరమాత్మలో ఉండేటువంటి మాయలో ఉండేటువంటి త్రిగుణాలలో ఉండేటువంటి పంచభూతాలతో తయారైనటువంటి వీటిల్ని చూసి మోహంతి, వీటిల్ని చూసి మోహపడిపోయి నా అభిజానంతి, నన్నెవడు తెలుసుకోవటం, ఇవే శాశ్వతం అనుకుంటున్నారు. ఇలాగ అనుకోవడమే అవిద్య. దానితో ముళ్ళు పెట్టేసుకుంటున్నారయ్యా. ఇప్పుడు ఇలా ఉంది, ఈ దేహాలు ఉన్నాయి చూసావా, ఈ దేహాలన్నీ కూడా ఈ దేనితో తయారు చేయబడి ఉన్నాయి అంటే మాయాం జనోయం గుణసర్గమోహిత. మాయ, పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి చేత జన పుట్టినటువంటి అయం, ఇవి గుణసర్గమోహిత, గుణముల యొక్క సర్గము. సర్గం అంటే సృష్టించడం అన్నమాట. సత్వరజస్తమో గుణాలనేటువంటి 3 గుణాల చేత ఈ దేహాలు సృష్టింపబడి ఉన్నాయి. కాబట్టి గుణసర్గమోహిత. ఏమండి, ఇప్పుడు త్రిగుణాలు అనేటువంటిది ఒక మానవుడికి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా చూడాలి అన్నాం అనుకోండి. మరొకసారి గుర్తు చేసుకుందాం. సత్వగుణం అంటే మనస్సు, రజోగుణం అంటే మనలో కదిలేటువంటి ప్రాణము, తమోగుణము అంటే ఏమిటంటే మన శరీరము, అంటే మన ఎముకల దగ్గర నుంచి రక్తాలు, ఇవన్నీ ఏదైతే పదార్థమయమై ఉందో మన దేహం, ఆ దేహం పదార్థమయమైనటువంటి దేహాన్ని తమో గుణము అంటారు. ఈ తమో గుణంలో ఈ ప్రాణం చెలించడం వల్ల ఈ ప్రాణం అనేటువంటిది చెలిస్తూ ఉంటుంది, క్రియాశీలం అవుతూ ఉంటుంది. అలా క్రియాశీలం అవడం అనేటువంటి దాన్ని రజోగుణము అంటారు. ఈ మనసు అనేటువంటిది ఒక తెల్లనైనటువంటి తెరలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణం ఆడుతూ ఉంటుందో అప్పుడు ఇంద్రియాలు యాక్టివేట్ అయ్యి బయట ఉండేటువంటి సమాచారాన్ని అంతటినీ తీసుకొచ్చి ఈ తెల్లనైనటువంటి మనసు అనేటువంటి తెర మీద పారేస్తే అప్పుడు తెరలో ఉండేటువంటి బుద్ధి అనేటువంటిది ఏం చేస్తుందంటే కర్మల్ని ప్రచోదనం చేస్తుంది. ఇది బాగుంది, ఇది తిందాం, వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాము, లేకపోతే ఇవి కొనుక్కుందాం, అవి చేద్దాము అనేటువంటి ఆ క్రియాశీలత్వాన్ని, ఆ క్రియాశీలత్వం కింద మార్చడం అనేటువంటిది మనలో ఉండేటువంటి ప్రాణం. ఈ ప్రాణం రజోగుణం క్రియాశీలం అవుతుంది. దేన్ని క్రియాశీలం చేస్తోంది? మొద్దు లాంటి పదార్థమైనటువంటి దేహాన్ని తయారు చేస్తుంది, దేహాన్ని ప్రయోగ చేస్తుంది. ఇదంతా ఎక్కడ పడుతుంది? తెల్లగా ఉండేటువంటి మనసు మీద మరకల కింద పడిపోయి అవన్నీ వాసనల కింద, అనుభవాల కింద, వీటి కింద తయారైపోతాం. కాబట్టి ఇవన్నీ ఎవరు చేశారు అంటే మాయాం జనోయం గుణసర్గమోహిత. ఇలాగా ఈ ఒక మానవుడి యొక్క శరీరం, ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఏం చేస్తుందంటే ఎదురుగా ఎవడైనా వచ్చేటప్పటికి ఇంక వాళ్ళలో కూడా ఇవే ఉంటాయి. కాబట్టి ఈ మోహపడడం అనేటువంటిది ఎదురుగా ఉన్నవాడి మీద మోహం పడిపోతుంటాయి, ఎదురుగా ఉండేటువంటి వస్తుజాలాల మీద మోహం పడిపోతుంది, ఎదురుగా ఉండేటువంటి కర్మల మీద, వీటి మీద మనసు వెళ్ళి ప్రపంచం మోహంతి అంటాడు భగవద్గీతలో. ప్రపంచం మోహంతి. ఈ బాగుగా ఉండేటువంటి పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచకోశాలు, పంచప్రాణాలతో ఉండేటువంటివి ప్రపంచం. ఈ ప్రపంచం మోహంతి. అవి నిన్ను మోహింపజేస్తూ ఉంటాయి. అవి నిత్యం అనుకుంటావు, సత్యం అనుకుంటావు, ఇవి పెర్మనెంట్ అనుకుంటావు. ఆ ప్రపంచం, ఆ పంచభూతాలతో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఆనందాన్ని, సంతృప్తిని ఎంతో ఇచ్చేస్తారు అనుకుంటాం. మళ్ళీ మర్నాడు ఈ కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. ఇలాగ ముడులు పెంచుకుంటూ పోతూ ఉంటాం. బాగానే ఉంది, పెంచుకున్నావయ్యా. ఇంకా ఏమనుకుంటున్నావు అంటే ఈ సత్వరజస్తమో గుణాలతో ఉండేటువంటి దాని ద్వారా ఈ దేహం పుట్టింది, ఈ దేహం జనించింది. అలా జనించిన తర్వాత ఈ దేహమే నేను అనుకునేటువంటి ఒక పనికి రానటువంటి ఒక భావం ఒకటి బయలుదేరుతుంది ఈ మానవుడికి. కాబట్టి
నేను దేహం, నాకు కలిగినటువంటి అనుభవాలు, ఆనందాలు, సుఖాలు, సంతృప్తులు ఇవే నిత్యం, నా శరీరమే నిత్యం, నా ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు పరమసత్యం, వాళ్ళు నిత్యం, వాళ్ళని చూస్తూ ఉంటే మహత్తరమైనటువంటి ఆనందంగా ఉంది. వస్తుజాలాలు, ఈ సంపదలు ఇవన్నీ కూడా నన్ను చాలా సంతృప్తిగా పెట్టేస్తున్నాయి అనుకునేటువంటి విధానంలో మోహింపబడుతూ ఉంటాడయ్యా. అలాంటి వాడు నా వేద, వాడికి తెలియటం లేదు, నా వేద తెలుసుకోలేకపోతున్నాడు. నిస్తారణ యోగమంజస, ఏమిటి తెలుసుకోలేకపోతున్నాడంటే విలయ ఉదయ ఆత్మనే, వీటన్నిటినీ కూడా మళ్ళీ లయం చేసేటువంటి పరమాత్మకుడున్నాడు. పరమాత్మ నాలోనే ఉన్నాడు, నాలోనే ఉండి అవ్యక్తంగా లోపలుండి నన్ను మాయలో పెట్టి ఈ బాహ్యమైనటువంటి ప్రపంచం మీద మోహాల్ని పెంచేటట్టు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి సత్వరజస్తమో గుణ మోహిత, అటువంటి వాడికి నిస్తారణ యోగం అంటే దీనిని తరించేటువంటి యోగం నా వేద తెలియకుండా ఉన్నాడు. ఎలాగే ఈ ప్రపంచం, ఈ మనుషులు, ఈ కార్యక్రమాలు, వీటి నుంచి నేను ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా అశాశ్వతము, ఇవన్నీ కూడా టెంపరరీ, ఇవన్నీ కూడా ముఖతుడుపు పనులు, ఇవన్నీ కూడా మెహర్బానీ పనులు అనేటువంటి విషయం తెలియకుండా నా వేద ఇవన్నీ మళ్ళీ లీనమైపోతూ ఉంటాయి. అలాగా నీలోనే లీనం చేసేటువంటి స్వామి తస్మై నమస్తే, నీకు నమస్కారం, నాకు ఆ జ్ఞానాన్నివ్వు. నేను చూస్తున్నటువంటి సకల ప్రపంచంలోనూ విస్తారంగా ఉండేటువంటి ఈ సమస్త వస్తు జాలాల్లోనూ కూడా నువ్వే ఒక చైతన్యమయంగా, ఒక బ్రహ్మ తేజస్సుతో, ఒక స్వయం జ్యోతితో, ఒక జ్ఞాన స్వరూపంతో, ఒక నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో ఆత్మ చైతన్య స్వరూపంలో ఉన్నావు నువ్వు. కాబట్టి నీ యొక్క రూపమే నా మనసులో, నా హృదయంలో, నా పలుకులో, నా చూపులో నిండిపోవాలి అని చెప్పి ప్రార్థన చెయ్యడమే మనిషి యొక్క కర్తవ్యం అని చెప్తూ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కందే సంకర్షణ స్తుతిర్నామ సప్తదశోధ్యాయ. సంకర్షణ స్థుతి అంటే ఏమిటి? విలీనం చేసేటువంటి సమస్తాన్ని కూడా కర్షణం, సంకర్షణ మొత్తం అంతటిని కూడా వెనక్కి లాగేసేసుకుంటువంటి ఆ పరమాత్మ యొక్క చతుర్వ్యూహాలలో ఉండేటువంటి సంకర్షణ స్వభావాన్ని, అటువంటి సంకర్షణ స్వభావానికి తస్మై నమస్తే విలయ. అందువల్ల ఏమిటన్నాడు? విలయ అని చివరి పదం, విలయం చేసేటువంటి వాడి. విలయం చేస్తాం, మళ్ళీ ఉదయం చేస్తాం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఉదయింపజేసేటువంటివి అని చెప్పి ఆ సంకర్షణ స్వరూపమే విలయ ఉదయ ఆత్మనే. ప్రభవ ప్రళయ అంటాడు. కాబట్టి ఈ ప్రభవ ప్రళయ రెండూ చేసేటువంటి వాడు పరమాత్మ, ఆ విలయస్వరూపంగా ఉండేటువంటి వాడు సంకర్షణుడు. ఆ సంకర్షణ స్వభావాన్ని తన మీద ఆవాహన చేసుకుని ఇలాతలంలో ఉండేటువంటి ఆ పరమశివుడు ధ్యానం చేసిన దానితో మనకి 17వ అధ్యాయం పూర్తవుతుంది. ఇక అష్టాదశోధ్యాయ, ఇక 18వ అధ్యాయాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ నైమిషారణ్యంలో చెప్తూ ఉన్నాడు. ఇందులో మనం గ్రహించవలసినటువంటిది ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థము కన్నా పంచభూతాత్మకమైనటువంటిది. తర్వాత ఈ పంచభూతాత్మకమైనటువంటి దాంట్లో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 8 ప్రకృతులతో, స్వభావాలతో కూడుకున్నటువంటిది. ఈ స్వభావాల్లోకి చైతన్యం అనేటువంటి దైవతా స్వరూపం ఒకటి ఉంటుంది. కాబట్టి ఇలాగ ప్రతీది కూడా ఈ పంచభౌతి, ఈ అష్టప్రకృతులతో కూడుకున్నటువంటి అపరా ప్రకృతి అంటే లో లెవెల్గా ఉండేటువంటిది, నికృష్టమైనటువంటి ఈ ప్రకృతిని చూసి మనం నికృష్టమైనటువంటి పనులు, మెహర్బానీ పనులు, ఇవి శాశ్వతం అనుకునేటువంటి విధానంగా మన మనసుని పాడు చేసుకోకుండా నిరంతరము కూడా పరమాత్మ యొక్క ధ్యానం సాధన. మొట్టమొదట్లో మనకేదో చతుర్భుజుడి కింద ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణనో, అమ్మవారినో, వాళ్ళనో అలాగ నిరంతరం తలుచుకుంటూ ఆ నామజపాన్ని చేసుకుంటూ
అది మర్చిపోకుండా మిగతా పనులు మనం అంటున్న నిర్లేప, నిర్మల, నిర్మమ, నిష్క్రోధ ఆ విధంగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే ఆ నిర్లేపత్వాన్ని అమ్మవారు మనకిస్తుంది, నిష్క్రోధత్వాన్ని ఇస్తుంది, నిర్మమత్వాన్ని ఇస్తుంది. మన ఆయుష్ ఉన్నంతకాలము మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇవ్వాల్సినటువంటిది ఏమిటంటే ఆ భగవంతుడి యొక్క పాదాలను నిరంతరము కూడా మనసులో పెట్టుకుని, స్వామి నువ్వే కావాలి, ఈ మనుషులు వీళ్ళ మాటలు, వీళ్ళ చూపులు, వీళ్ళ మెహర్బానీ కబుర్లు ఇవి కావు మనకు కావలసినవి అని చెప్పి నిరంతరము కూడా ఆ ధ్యానంతో ఉండడం అనేటువంటిది చెయ్యాలి అని చెప్పిన తర్వాత అష్టాదశాధ్యాయంలో అవతారమూర్తుల మంత్రాలు, స్తోత్రాలు అనేటువంటి టాపిక్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సుఖబ్రహ్మ పరీషన్ మహారాజుతో శ్రీ సుఖవాచ తథాచ భద్రశ్రవానామ ధర్మస్తుతకులపతయ పురుషా భద్రాస్వర్షే సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధిన సన్నిధాప్యేదం అభిగృణంత ఉపధావంతి. ఇప్పుడు ఈ జంబూద్వీపంలో ఉండేటువంటి భారతవర్షంలో ఉండేటువంటి ఇలాతలంలో ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఆ శివుడు నాలుగవ రూపమైనటువంటి ఆ సంకర్షణి యొక్క ధ్యానం చేశారు కదా, అది విన్నావు కదా. ఇప్పుడు భద్రాస్వ వర్షం అనేటువంటి ఒక వర్షం, దీపాల్లో భద్రాస్వ వర్షం అనేటువంటి ఇంకొక ల్యాండ్ ఉంది కదా, భారత వర్షం, భద్రాస్వ వర్షం, ఇలాతల వర్షం, ఇవన్నీ ఉన్నాయిగా. అందులో ఈ భద్రాస్వ వర్షం, భద్రాస్వము అని పేరు కలిగినటువంటి ఆ ఖండంలో భద్రశ్రవాహనామ, భద్రశ్రవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆయన ఎవరో కాదు, ధర్మసుత, ధర్ముడు అని చెప్పి మనకు గుర్తుండే ఉంటుంది. తృతీయ స్కంధంలో మనకి ధర్ముడు అనేటువంటి భగవంతుడి యొక్క అవతారం ఒకటి వస్తుంది మనకి, ధర్ముడు. ఆ ధర్ముడికి కొడుకు ఈ భద్రశ్రవసుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈ భద్రాశ్వ ఆ ఖండంలో ఆయన తత్కులపతయ, అందులో ఉండేటువంటి ఆయన ఎవరంటే ధర్ముడు అనేటువంటి పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి వాడు. ధర్ముడు అనేటువంటిది పరమాత్మ యొక్క ధర్మస్వరూపము అని అర్థం చేసుకోవాలి. ఆయన పుత్రుడు. అతని వంశంలో ఏం చేస్తూ ఉంటారంటే ఈ భద్రాశ్వ వర్షంలో ఉండేటువంటి భద్రశ్రవుడు అనేటువంటి ఆయన ధర్ముడి యొక్క కొడుకు. ఆ ధర్ముడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమాత్మ యొక్క ఒకనొక అంశస్వరూపమైనటువంటి వాడు. అతని వంశంలో ఈ భద్రాసురుడు అనేటువంటి ఆయన వంశంలో పెద్దలు, తర్వాత ఆయన అనుచరులు కూడా ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఏం చేస్తూ ఉంటారంటే సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి వాసుదేవుడి యొక్క మరొక రూపమైనటువంటి హయగ్రీవుణ్ణి వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. హయగ్రీవోపాసన, హయగ్రీవము అనేటువంటిది అదొక అవతారం. మనకి 21 అవతారాల్లో హయగ్రీవ అవతారం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ హయగ్రీవ అవతారంతోనే వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి హయగ్రీవుడిస్తాడు. హయగ్రీవుడి జ్ఞానానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. హయ అంటే ఆ గుర్రం ముఖంతో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం దేంట్లో నుంచి వచ్చిందంటే భగవంతుల్లో ఉండేటువంటి వాసుదేవతత్వంలో ఉండేటువంటి ఒకానొక స్వరూపం హయగ్రీవ స్వరూపం. వాసుదేవం అంటే సమస్తంలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశం ఉందే, సర్వంలోనూ కూడా వసించి ఉండి వెలుగులాగా కనిపిస్తూ ఉండేటువంటి ఆ పరమ చైతన్య స్వరూపంలో ఒక గుర్రం ముఖంతో హయగ్రీవ స్వరూపంగా ఆ వాసుదేవ తత్వమే హయగ్రీవ స్వరూపంగా వస్తుంది. అటువంటి హయగ్రీవ స్వరూపాన్ని వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ. ఈ భద్రాశ్వుడు వాళ్ళ వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఈ భద్రాశ్వం అనేటువంటి ద్వీపంలో వాళ్ళు ఈ హయశీర్ష అభిధానం, హయగ్రీవం అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ వాసుదేవుణ్ణి, తను ఆ మూర్తిని పరమేణ చాలా తీవ్రంగా సమాధిన
అంటే చాలా చిత్తాన్ని ఏకాగ్రం చేసి పరిపూర్ణంగా హయగ్రీవ స్వరూపాన్ని మనసులో పెట్టుకుని సన్నిధాప్య దానిని సన్నిధాప్య వాళ్ళ మనసుకి దగ్గరగా పెట్టేసేసుకుని, అంటే సన్నిధిని ఉంచుకొని ఆ బొమ్మను అక్కడ పెట్టుకుని ఆ బొమ్మనే చూస్తూ ఆ మనసులోనే ఆ హయగ్రీవ స్వరూపాన్ని వీళ్ళు మనసులో పెట్టుకుని ఇదం స్తోత్రం అభిగృణంతి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్తోత్రాలతో ఆ హయగ్రీవుణ్ణి అభిగృణంత అవి పఠిస్తూ ఉపధావంతి వాళ్ళు ఉపాసిస్తూ ఉన్నారయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మనకి రాబోయేటువంటి స్తోత్రం అంతా కూడా హయగ్రీవ స్తోత్రము. ఈ హయగ్రీవ స్తోత్రాన్ని పఠించడం వల్ల మానవులకి జ్ఞాన ప్రవృద్ధి కలుగుతుంది. తరువాత ఈ హయగ్రీవుడు వాసుదేవుడు అనేటువంటి వ్యూహంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానస్వరూపము. తర్వాత వాసుదేవతత్వం పరమాత్మ యొక్క తత్వంలో ఉండేటువంటి సంకర్షణ స్వరూపాన్ని శివుడు ప్రార్థించాడు ఇలాతలంలో ఉండి. ఇక్కడ భద్రాశ్వంలో భద్రశ్రవసుడు అనేటువంటి ధర్ముడి కొడుకు వాళ్ళ కులం వాళ్ళందరూ కూడా ఈ హయగ్రీవుణ్ణి ఉపాసన చేస్తూ ఉన్నారయ్యా అన్నాడు. వాళ్ళు చేసినటువంటి ఉపాసనా మంత్రాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.